సతీష్ రెడ్డి ఇప్పటికైనా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఒప్పుకుంటారా? ఎక్కడైనా కూడా రాజధాని అనే దాని గురించి ఎవరికి ఆక్షేపణ ఏమి ఉండదు. కానీ రాజధాని ముసుగులో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. రాజధాని ఎవరు చేస్తారండి? ఏమేమి ఉన్నాయి? నేను యాక్టివ్గా పాలిటిక్స్లో ఐ థింక్ ఫ్రమ్ 83 నుంచి నేను కొంచెం యాక్టివ్గా నాకు 18-17 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్ నేను గమనిస్తూనే ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ హైదరాబాద్లో? ఒక అసెంబ్లీ ఉన్నింది, ఒక సెక్రటేరియట్ ఉన్నింది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఒక హైకోర్టు ఉన్నింది. ఇక స్లోగా ఎక్కడెక్కడ కావాల్సినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ వచ్చిందో, సిబిఐటి కాలేజ్ వచ్చిందో, లేకుండా అంటే విట్స్ వచ్చిందో, ఎవరెవరు కాలేజీలు పెట్టాలనుకున్నారు వాళ్ళు పెట్టారు, డెవలప్ చేసుకున్నారు. ఒకరు తీసుకొని వచ్చి ప్రభుత్వం తీసుకొని వచ్చి పెట్టలేదు కదా. ఇప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చింది. అపోలో హాస్పిటల్ ఎట్లొచ్చింది ఇక్కడికి? డాక్టర్ వచ్చాడు, నాకు కొంత స్థలం ఇస్తే నేను ఒక హాస్పిటల్ పెడతా అని చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అతనికి ఈ గుట్టలో జూబ్లీస్లో ఎక్కడో ఒక స్థలం ఉంటే కూర్చొని వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇచ్చింది. ఆయన కట్టుకున్నాడు. అట్లే రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది. వీళ్ళేం పిలిచలేదు కదా. ఎవరన్నా వచ్చి అడిగితే మా స్టూడియో కట్టుకుంటాం, మాకేదైనా కొన్ని భూమి కొంచెం ఎక్కడన్నా ఉంటే చూడంటే కన్నా గవర్నమెంట్ ఏదో ఇచ్చారు, కట్టుకున్నారు. ఆ రకంగా జరగాలి తప్పితే ఈరోజు ఒక 40,000 ఎకరాలు నాకు కావాలని చెప్పి దాన్ని అక్వైర్ చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో 100కి 100 తప్పు. ఒక ఏరియాని ఐడెంటిఫై చేయి. నీకు కావాల్సినటువంటి రాజధానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటివి నీకు సెక్రటేరియట్. ఇప్పుడు మన హైదరాబాద్ సెక్రటేరియట్ ఉంది కదా, ఎంత విస్తీర్ణంలో ఉందండి? 20 ఎకరాలు ఉంటుంది. అది అంతే. 20 ఎకరాలు ఉండేది కంబైన్డ్ స్టేట్కి అంతా సర్వ్ చేసినటువంటి సెక్రటేరియట్ నీకు ఒక 20 ఎకరాలు ఇస్తే అక్కడ సెక్రటేరియట్ అవుతుందా లేదా? లేదు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేటువంటి 175 మంది ఎమ్మెల్యేలు, ఒక 60 మంది ఎమ్మెల్సీలు, మిగతా వాళ్ళకి అందరికీ కలిసి నీకు నివాసం ఏర్పాటు చేయాలనుకో. ఎన్ని ఎకరాలు? హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అంతా ఎన్ని ఎకరాల్లో ఉంది? ఒక 10 ఎకరాల, 15 ఎకరాల వేసుకో. 15 ఎకరాలు. హైకోర్టు అంతా ఎన్ని ఎకరాల్లో ఉందండి? నీకు దానికంటే డబల్ వేసుకొని ఇంకొంత పెద్దది కట్టుకోవాలనుకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నది. ఇప్పుడు ఇలా ఆయకార్ భవన్ ఇవన్నీ ఎన్ని ఎకరాల్లో ఉండేవంతా? అన్నీ కలిపితే ఒక 100 ఎకరాలు కూడా లేవు. 100 కాకుంటే 200 వేసుకో, 200 కాకుంటే 500 వేసుకో. దానికోసము 40,000 ఎకరాలు కావాలని చెప్పడము, నువ్వు అక్వైర్ చేయడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పోవడం అవసరమా? ఇవన్నీ ఎవరు చెప్పాడు నీకు? ఇవన్నీ నువ్వు జోన్స్ బిల్డప్ చేయి. నువ్వు ఒకసారి ఒక 1000 ఎకరాలు తీసుకొని ఆ 4 ఒక స్ట్రాటజిక్ పాయింట్లు పెట్టు. అన్నీ ఒకటేసారి పెడితే ఇబ్బంది కావాలి. సిటీ డెవలప్ కావాలనుకో 4 మూలలో 4 పెట్టేసి ఒక్కొక్కసారి 100 ఎకరాలు తీసుకో. ఒకసారి హైకోర్టు డెవలప్ చేయి. ఒకసారి కావాలంటే నువ్వు పోలీసులకు కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయి. ఒక చోట కావాలంటే నీ సెక్రటేరియట్ అంతా పెట్టుకో. ఒకసారి కావాలంటే హైకోర్టు పెట్టుకో. 4 చోట్ల 4 పెట్టేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తే డెవలప్ అవుతుంది కదా సిటీ. దానికి నువ్వే కూర్చొని డెవలప్ చేయాలా? నేనే చేయాలా? నేను ఒక ఐకానిక్ టవర్ కట్టాలా? ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలా? ఇవన్నీ తప్పు కదా. ఇవన్నీ చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు తెస్తున్నావు? నువ్వు తెచ్చేటువంటి అప్పు అంతా ఎవరు కట్టాలా? నాకు ప్రధానంగా చెప్పు. నువ్వు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ పేరుతో చేసేటువంటి అప్పులన్నీ ఎవరు కట్టాలి? మేమందరం కట్టాలనా లేదా? మరి మేమందరం కట్టేటప్పుడు నువ్వు మా ప్రాంతంలో జరిగినటువంటి డెవలప్మెంట్కు నీకేదో ఆలోచన వచ్చిందని చెప్పి నువ్వు ఒక ఏరియాను డెవలప్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ మెస్మరైజ్ చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. క్యాపిటల్ అనేది ఎస్ వి ఆల్ యాక్సెప్ట్ దేర్ షుడ్ బి ఏ క్యాపిటల్. ఇప్పుడు ఉంది కదా క్యాపిటల్. ఇప్పుడు నీకు అసెంబ్లీ జరగడం లేదా? నీకు లేకుండా ఉంటే నీకు అన్నటువంటి సెక్రటేరియట్ జరగడం లేదా? ఇక్కడ అన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లేవా? ఇంకా ఏమైనా అవసరం చిన్న అవసరం ఉంటే దాన్ని బిల్డప్ చేసుకుంటాబో. దానికి కూర్చొని నువ్వు 1,00,000 కోట్లు చేయాలనడం ఏంది? 40,000 ఎకరాలు చేయాలని చెప్పడం ఏంది? ఈరోజు కూర్చొని ఒక కొత్త వితండమైనటువంటి వాదన, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతావంట. అక్కడ పక్కనే ఉంది కదా గన్నవరంలో. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉందండి? ఎంత దూరం ఉంది? ఇప్పుడు నీకు సిటీలో ఇప్పుడు నేను జూబ్లీస్లో ఉన్నా. ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత దూరము? 23 కిలోమీటర్లు. మరి హార్ట్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? 14-15 కిలోమీటర్లో ఉంది. మరి దానికి మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి నువ్వు కోరుకోవడంలో అర్థం ఏముంది? ప్రజలు పిచ్చోళ్ళు అయితే అదేదో ఉంది, వినేవాడు వెర్రీ డాష్ అయితే కనుక చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒక సామెత ఉంది. ఏంది అసలు నీకు దేనికి? ఇప్పుడు ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ నువ్వు ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతానంటావు. మొన్న కూర్చున్నావు ఒక ఏదో దాని ఏంది సీప్లేన్ తీసుకొని వస్తా అని చెప్పినాడు. ఏదేందో హంగామా చేశాడు. ఒక సంవత్సరం కిందట అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి నేను కొత్తలో కూర్చొని విజయవాడకు శ్రీశైలంకు అదేదో హెలి టూరిజం అన్నాడు. ఇంకోటి ఏమైతుంది? నువ్వు ఏం చెప్తాడో అంటే మీరు ఇప్పటికైనా 3 రాజధానులు అవసరం లేదని ఒప్పుకుంటారా? 3 రాజధానులు అని చెప్పడం లేదు నేను. 3 రాజధానులు అనే దానికంటే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలా? ఎందుకంటే ఒకసారి విభజన వల్ల మిగతా ప్రాంతానికంతా అన్యాయం జరిగింది. దాన్ని మీరు ఒప్పుకుంటారా? కాబట్టి 3 ప్రాంతాలు ఇప్పుడు ఏవేవైతుందో సుదీర్ఘంగా ఉంది. కోస్టల్ లైన్ అంతా ఉంది. ఈ పక్క నుంచి ఆ పక్కకు తడా దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు పోవాలా, లేకుంటే అనంతపురం నుంచి
ఇచ్చాపురం వరకు పోవాలంటే సుదీర్ఘంగా 1000-1200 కిలోమీటర్లు ఉంది. నువ్వు ఒక ప్రాంతంలోనే డెవలప్ చేసుకొని రేపు మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు కూర్చొని మాకు సపరేట్ కావాలన్నారు అనుకోండి, ఈ ప్రాంతాలన్నీ అండర్ డెవలప్ అవుతాయి కదా. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలా, అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కావాలనేటువంటి ఆకాంక్షించడం తప్పేముంది దాంట్లో. మైట్ బీ ఇన్ ద మీరు క్యాపిటల్ అనుకోవచ్చు, లేదా ఇంకో ప్రాంతం, అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. నువ్వు కూర్చొని ఒకటే ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నావు. దాంట్లో నీ ప్రధానమైనటువంటి అజెండా ఏంటంటే డెవలప్మెంట్ పేరుతో వర్కులు కాంట్రాక్ట్ పిలవడం, ఆ కాంట్రాక్ట్లో కమిషన్లు తీసుకోవడం.